అనంతపురం నియోజకవర్గంలో తమ్ముళ్ల తాకరారు ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదట. ఎన్నికల ముందు నుంచి గ్రూపు రాజకీయాలు నెలకొన్న చోట నిత్యం చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ ఎమ్మెల్యేను కలవరపెడుతున్నాయట. శాసన సబ్సిడీ పేరుతో కొందరు నేతలు సాగిస్తున్న కార్యక్రమాలు ఇబ్బందిగా మారాయట. ఇటీవలే పలువురు నేతలకు సదరు ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్ ఇచ్చినా తమ్ముళ్లలో మార్పు కనిపించడం లేదట. నిత్యం ప్రజలతో మమేకమై నియోజకవర్గ అభివృద్ధిలో తన మార్కు రాజకీయం చూపించుకోవాలని తపన పడుతున్న ఆయన ప్రయత్నాలు అనుమాయుల తీరుతో ఓ అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్న చందంగా తయారయ్యాయట. జిల్లా కేంద్రమైన అనంతలో ఏం జరుగుతోంది, అక్కడ తమ్ముళ్ల తకరారు ఏంటి, ఈ స్టోరీలో చూద్దాం. అనంతపురం నియోజకవర్గంలో కొంతమంది టీడీపీ నేతల తీరు వివాదాస్పదమవుతోంది. ఇటు ఎమ్మెల్యేకు అటు పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన అనంత నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య నెలకొన్న తకరారు నానాటికి పీఠముడిగా మారుతోందట. అధికారంలో ఉన్నప్పటికీ నిత్యం ఏదో ఒక వివాదం తెరపైకి వస్తుండటం ప్రతిపక్షాలకు బలం చేకూరుస్తోందన్న చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. నేతల తీరుపై స్వయంగా పార్టీ అధిష్టానం పలుమార్లు అక్షింతలు వేసిన మార్పు కనిపించకపోవడం పార్టీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోందట. అనంతపురం ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గెలుపొందారు. ఇటు రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అనంతలో ముందు నుంచి గ్రూప్ రాజకీయాలు నెలకొన్న ఎన్నికల్లో అధిష్టానం జోక్యంతో అంతా కలిసి పనిచేశారు. మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, మాజీ మేయర్ స్వరూప సహా పలువురు సీనియర్ నేతలు ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. ఎన్నికల అనంతరం పదవులు, పనులు దక్కుతాయని, తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆశపడ్డారట. తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రసాద్ అనంతరం నగరంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారు. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే పేరుతో నిత్యం నగరంలో వార్డులు కలియ తిరుగుతున్నారు. గ్రూప్ రాజకీయాలు వీడి అంతా కలిసే పనిచేద్దామని ముందు నుంచి పిలుపునిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న పదవులు, పనులు ఆశించిన కొంతమందికి ఫలితం దక్కటం లేదట. ఎమ్మెల్యే పేరు చెప్పి కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారు సాగిస్తున్న దందాలు ఎమ్మెల్యేతో పాటు పార్టీ క్యాడర్కి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయట. ఎమ్మెల్యే కోటరీ మనుషులమని చెప్పుకుంటూ వారు చేస్తున్న పనులు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుండటం పార్టీకి, ఎమ్మెల్యేకి నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయట. అనంతపురం నగరంలో పారిశుద్ధ్యం, నీటి సరఫరా వంటి ముఖ్యమైన విభాగాల్లో పనులు పడకేయటం ప్రజల్లో పాలనపై వ్యతిరేకతను రాజేస్తోందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. పదే పదే ఎమ్మెల్యే దగ్గుబాటి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్న కింది స్థాయిలో మార్పు కనిపించకపోవటం ఆందోళన కలిగిస్తోందట. నియోజకవర్గంలో మార్కెట్ యార్డు, ఆహుడా చైర్మన్తో పాటు పలు నామినేటెడ్ పదవులను పెద్ద ఎత్తున పార్టీ నేతలు ఆశించారు. అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని పలువురు నేతలు ఆశిస్తున్నప్పటికీ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి పేరును ప్రతిపాదించగా పార్టీ పెద్దలు తిరస్కరించినట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. ముందు నుంచి మార్కెట్ యార్డు చైర్మన్ తమకు వస్తుందని ప్రచారం చేసుకుంటున్న నేతల తీరుపై ఇటీవలే ఎమ్మెల్యే ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతూ కొందరు ఆయన పేరు చెప్పి చేస్తున్న పనులు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇబ్బందిగా మారుతున్నాయట. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ అనంతపురం నియోజకవర్గ రాజకీయాల్లోకి ఎన్నికల ముందొచ్చారు. పార్టీ చివరి నిమిషంలో అనూహ్యంగా ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేయడంతో నగర రాజకీయాల్లోకి వచ్చారు. అంతకుముందు రాప్తాడు మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. యువకుడు కావడంతో నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, డంపింగ్ యార్డ్ తరలింపు వంటి దీర్ఘకాలిక పెండింగ్ పనులపై దృష్టి సారించారు. ఆయన దృక్పథం మంచిదే అయినా ఆయన పేరు చెప్తూ కొందరు నేతలు నియోజకవర్గంలో అన్ని పనుల్లో జోక్యం చేసుకుంటుండడం, పనుల్లో వాటా, డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు రావటం ఇబ్బందిగా మారుతోందట. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే పలు వివాదాలు తమ్ముళ్లను వెంటాడుతుండటం క్యాడర్కు ఇబ్బందిగా మారిందట. అనంత టీడీపీలో నెలకొన్న వివాదాలు, సమస్యలను ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఏ విధంగా పరిష్కరిస్తారో, భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తారో చూడాలి.